శ్రీ గణేశాయ నమః శారదగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తదియ తిథి సాయంత్రం 4:22 వరకు, తదుపరి చవితి. పునర్వసు నక్షత్రం రాత్రి 9:26 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. వృద్ధియోగం సాయంత్రం 6:47 వరకు, తదుపరి ధ్రువం యోగం. గరజీకరణం సాయంత్రం 4:22 వరకు, తదుపరి వణిజకరణం. వర్జ్యం ఉదయం 9:03 నుండి 10:42 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:34 వరకు. అమృత ఘడియలు రాత్రి 6:57 నుండి 8:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక నేటి విశేషం, శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి పునర్వసు నక్షత్రం ఈరోజు. ఈ పునర్వసు నక్షత్రం నాడు రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం, రామునికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్ర పారాయణ చేయటం, రాముడికి తులసీ దళాలతో అర్చన చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతాం. ఐశ్వర్యం రామపూజనాత్ అనే శాస్త్ర వచనం. అటువంటి రాముని పూజ చేయటం వల్ల సమస్తమైనటువంటి సంపదలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా రామ ఇతి అక్షరద్వయ మంగళం నామ, ఈ 2 అక్షరాలు విశేషమైనటువంటి మంగళనామం. దీన్ని స్మరించటం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతాం. రామ రామయన్న రారాదు పాపంబు, రామ రామయన్న రాదు మృత్యువు, రామ రామయన్న రారాదు ఏది అని మనకి పెద్దలు చెప్తారు. అటువంటి ఆ రామనామం చాలా విశేషమైంది. ఈ రామనామాన్ని 3 సార్లు చెప్తే విష్ణునామాలు కూడా 1000 సార్లు చెప్పినట్టు అని కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లుగా మనకి విష్ణు సహస్రనామాల్లో చెప్పబడుతుంది. అందున ఈనాడు ఆదివారం, ఆదిత్యుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం కనుక ఆదిత్య హృదయ పారాయణ చేసి గోధుమ పాయసాన్ని కనుక నివేదన చేసినట్లయితే ఆది వ్యాధులన్నీ కూడా ఆదిత్యుని యొక్క అనుగ్రహం చేత తొలగిపోతాయనే శాస్త్రవచనం కనుక అటువంటి యనకుల వంశజుడైనటువంటి రాముడి యొక్క అనుగ్రహం, సూర్యుని యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేడు లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం పూర్తి కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ తృతీయ అంటే తదియ, వారం ఆదివారం, నక్షత్రం పునర్వసు. నేటి విశేషం రంభావ్రతం. రంభ అంటే అరటి అని అర్థం. ఈరోజు ఆహారంలో అరటిని 5 విధాలుగా, పప్పుగా, కూరగా, పచ్చడిగా, ఇలా 5 విధాలుగా వినియోగించినందువల్ల శరీరంలో ఉండేటటువంటి ఉష్ణత తగ్గిపోతుంది అనేది యథార్థం. అరటి ఆకుల్ని నేల మీద పక్కగా వేసుకుని పడుకుంటారు కూడా. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురు, శుక్ర, బుధులు, రవి, మిథునంలో చంద్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహువు, కుంభంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి అనుగుణంగా 12 రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్దవైనటువంటి సమస్యలు క్రమంగా తెగిపోవడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలు 2-3 ఏండ్లుగా అలా ఉన్నటువంటివి పెద్ద మనుషుల చక్కనైనటువంటి జోక్యంతో తేలికగా విడిపోతుంది. అన్నదమ్ముల మధ్య సౌభ్రాతృ భావం పెంపొందుతుంది. పై అధికారులకి, క్రింది ఉద్యోగులకి
చక్కని సమన్వయ భావం ఏర్పడుతుంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకతా బుద్ధి లేకుండా ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం అన్యోన్యంగా ఉంటూ ఉంటుంది. ఆత్మీయులైనటువంటి బంధువుల రాక పెరుగుతూ వెళుతుంది. వినోద విహారయాత్రలు చేసేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాతావరణంలోని ఉష్ణత కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసుకోవచ్చు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు రాగి పాత్రలోని జలంతో సూర్యుడిని అభిషేకించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే షేర్లలో ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటిది మంచి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎన్నికల్లో శుభ ఫలితాన్ని పొందుతారు. పదవి తప్పక వస్తుందనేటువంటి నమ్మకంలో ఉంటారు కూడా. నూతనమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం రానటువంటి వారికి అనుకున్నటువంటి చోట ఉద్యోగం రావడమే కాకుండా ఊరు కదలకుండానే ఉద్యోగం అక్కడే లభించే అవకాశం ఉండడంతో మరింత సంతోషం తమ సొంతం అవుతుంది. అన్నదమ్ములు అప్పచెల్లెల రాకపోకలు మరింత ఆనందాన్ని కలిగించేవి అవుతాయి. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తారు. వ్యాపారాన్ని మరింత వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు సూర్య ప్రతిమని ఎర్రని మందారాలతో అర్చించినట్లయితే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావంతో ఉంటారు. దాంపత్యంలో చిన్న పొరపత్యం వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఐకమత్య భావన పెద్దగా ఉండకపోవచ్చు. ఆత్మీయులైనటువంటి వారితో చిన్నవైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పంచవలసినటువంటి ఆస్తి విషయంలో చిన్నగా ప్రారంభమైనటువంటి తగాదా కొద్దిగా ముదిరే అవకాశం గోచరిస్తోంది. అధికారులకి కింద ఉన్నటువంటి ఉద్యోగులకి సంబంధ విధానాలు దెబ్బతినే అవకాశం గోచరించడమే కాక క్రింది అధికారులు పై అధికారితో విరోధించే విధానం కూడా గోచరిస్తోంది. వ్యాపారం మందకొడిగా సాగుతూ ఉంటుంది. అయినా లాభాలు వస్తూనే ఉంటాయి. కానీ వ్యాపార సంస్థకు ఉండేటటువంటి పేరు దెబ్బతినే అవకాశం అనిపిస్తుంది. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి నిలకడతనం ఉండనటువంటి కారణంగా వృత్తిపరమైనటువంటి ఆదాయం అంతగా ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సూర్య ప్రతిమని చందన జలంతో అభిషేకించినట్లయితే ఉత్సాహం ధైర్యం సొంతమవుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య వీరిది నేటికి 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా ఉంటారు. మానసికమైన ధైర్యంతో ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. 10 మందిని కలుపుకుని ప్రయాణిస్తారు. 10 మందిలో ఒకరుగానే ఉంటారు తప్ప 10 మందిలో ఒక్కరుగా ఉండాలని ఏమాత్రమూ తపన పడరు. అహంకార భావాన్ని పూర్తిగా కోల్పోతారు. ఎన్నికల్లో కొద్దిగా ఓడిపోయినప్పటికీ కూడా ఏమాత్రపు బాధని భయాన్ని ధనవ్యయం అయింది కదా అనేటువంటి దుఃఖాన్ని పొందరు. భగవన్ నిర్ణయం ఎలా ఉంటే అలా సాగింది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో భగవంతుని విషయంలో ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మాత్రం విశేషంగా ఉంటుంది. భాగస్వాములతో చక్కని సంబంధాలు నెరపుతారు. పారిశ్రామిక సంస్థకి సంబంధించిన వారు పెట్టుబడుల కోసం ప్రోత్సహించినప్పటికీ కూడా భాగస్వాములు పెద్దగా పెట్టుబడి పెట్టడానికి ముందుకి రాకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం కృషి చేసినప్పటికీ కూడా వచ్చిన ఆదాయం ఆ క్షేత్రాన్ని మరమ్మతులు చేయడానికి పురుగు మందులకి సరిపోవచ్చు. పెద్దగా మిగిలేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అయినా ధైర్యంగా ఉండగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశివారు సూర్య ప్రతిమని గులాబీలతో కానీ పూజించినట్లయితే వ్యాపార లాభం సొంతమవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 6.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాత్కాలికమైన అప్రతిష్ట కలిగే అవకాశం గోచరిస్తోంది. రుణాలని ఎక్కడికక్కడ తీసుకున్నటువంటి కారణంగా వడ్డీలు పెరిగిపోవడంతో వారికి తీర్చలేనటువంటి పరిస్థితి రావచ్చు. రుణదాతలైనటువంటి వారి నుండి ఒత్తిడి లభించే అవకాశం గోచరిస్తుంది. సంతానంలో ఒకరి ప్రవర్తన అనుకూలంగా లేనటువంటి కారణంగా వేరువేరు పరిస్థితులు కుటుంబంలో ఏర్పడవచ్చు. అవి అప్రతిష్టాకరంగా అనిపించవచ్చు అందరికీ కూడా. నిజానికి అంతటి అప్రతిష్ట లేకపోయినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి అపనింద కలిగే అవకాశం గోచరిస్తోంది. తాము చేసినటువంటి పోటీలో ఓడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి కారణంగా హృదయపూర్వకమైనటువంటి అనుతాపాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు సూర్య ప్రతిమని బిల్వ జల దళంతో అభిషేకించినట్టయితే అమోఘమైనటువంటి ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. నీలం కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, కానీ మానసికంగా మాత్రం ఏదో చిన్నదైనటువంటి ఇబ్బంది అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్థికంగా మంచి ఆదాయం వస్తూ ఉంటుంది, కానీ దానికి సరిపడినటువంటి వ్యయం కూడా సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబంలో ఐకమత్యాన్ని పెంపొందించాలనేటువంటి అభిప్రాయంతో ఉంటారు, కానీ అది తాత్కాలికంగా సాధ్యపడే అంశంగా అనిపించకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉంది కదా, కాబట్టి ఆదాయం బాగా ఉంటుందని ఊహిస్తాం, కానీ క్రింద ఉండేటటువంటి పనివారు ఏమాత్రము సహకరించినటువంటి కారణంగా వృత్తిపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింత పెంచడం కోసమని అనేకమైనటువంటి పరికరాలను తెచ్చి కృషి చేసినప్పటికీ కూడా అది సరైనటువంటి ఫలితాలను ఇయ్యలేకపోవచ్చు. సరైనటువంటి సాంకేతికమైనటువంటి వ్యక్తి రాకపోయినటువంటి కారణంగా, దొరక్కపోయినటువంటి కారణంగా కూడా. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు సూర్య ప్రతిమని సింధూర జలంతో అభిషేకించినట్లయితే ఐకమత్య లాభం కలుగుతుంది కుటుంబంలో. ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. దూరపు ప్రాంతంలో ఉద్యోగం అయినప్పటికీ కూడా ప్రయాణాలను చేస్తూ ఉత్సాహంగానే ఉండగలుగుతారు. కొత్తదైనటువంటి ఇంటిని కొనాలి అని ఆలోచిస్తారు, కానీ ఆర్థికమైనటువంటి అనుకూలత లేనటువంటి కారణంగా నూతన గృహాన్ని కొనలేకపోతారు. ఉన్నటువంటి ఇంటికి నిర్మాణానికి సంబంధించినటువంటి మరమ్మతులను చేస్తూ గృహ నవీకరణ పనుల్లో పెద్దదైనటువంటి ఆలోచనలు చేస్తారు, కానీ అది అంతంత మాత్రంగానే జరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీజనానికి నూతన వస్త్ర ఆభరణాలని సమకూర్చుకోవాలని అనుకుంటారు, కానీ ఆర్థికమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి దృష్ట్యా మధ్యమంగానే వాటిని కొనుక్కోగలిగిన అవకాశం కలిగి ఉంటారు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు సూర్య ప్రతిమని చామంతి పూల జలంతో అభిషేకించినట్లయితే ఆర్థికమైనటువంటి బలం చేకూరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వాహనానికి సంబంధించినటువంటి ఆ ప్రయాణం చాలా జాగ్రత్తగా చేసి తీరవలసిందే. పైగా ముఖ్యమైనటువంటి పత్రాలని జాగ్రత్తగా ఒక చోట భద్రపరుచుకోవడం, దాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం మరింత అవసరం. కుటుంబంలో అతి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఇంట్లో ఉంచడం కాకుండా దాన్ని ఎక్కడో చోట భద్రమైనటువంటి లాకర్లో దాచుకోవడం చాలా చాలా మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి సందర్భంలో ఒంటరిగా వెళ్ళడం కాకుండా నలుగురు బంధు మిత్ర ఆత్మీయులతో కలిసి వెళ్ళి దాని గురించినటువంటి చర్చను చేయడం అవసరం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్య ప్రతిమని మల్లెపూల జలంతో అభిషేకించినట్లయితే ధైర్యం తమకి వస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, కానీ ఇటీవల వచ్చినటువంటి ఉద్యోగం విషయంలో పూర్తి అశ్రద్ధని కనపరుస్తారు.
అశ్రద్ధ కారణంగా ఉద్యోగం నుండి తొలగింపబడే అవకాశం కూడా ఉండొచ్చు. అంతేకాక ఇంతకుముందు రావాల్సినటువంటి బకాయిలు, దానికి సంబంధించినటువంటి ఇతరమైన లాభాలు ఏమున్నాయో అవన్నీ కూడా అలా మధ్యమంగానే ఉండిపోతాయి, అపరిష్కృతంగానే ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. అన్నదమ్ముల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అప్పచెల్లెల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా పెద్దగా ఎదిగేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వాహనాల్ని అమ్మి కొత్తమైనటువంటి వాహనాల్ని కొనుక్కుందామని ఆలోచిస్తారు, కానీ అది ప్రస్తుతానికి సాధ్యపడే ముడిపడే అంశం ఏమాత్రమూ కాకపోవచ్చు. ఔషధ సేవని చేయవలసిన పరిస్థితి వృద్ధులు అనారోగ్యవంతులకి ఉన్నప్పటికీ కూడా వారు ఆ విషయంలో అశ్రద్ధని కనపరిచినటువంటి కారణంగా అకస్మాత్తుగా కలిగినటువంటి ఒకరి అనారోగ్యానికి కొద్ది ఎక్కువ మొత్తంలోనే వ్యయమయ్యే అవకాశం గోచరిస్తుంది. ముందు జాగ్రత్త పడడం అవసరం ఇటువంటి వారి విషయంలో. ఆదివారం సందర్భంగా సూర్యప్రతిమని ధనురాశి వారు తులసి జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నున్నింటినీ సక్రమంలో చెల్లిస్తారు. తమకున్నటువంటి వ్యావసాయికమైనటువంటి భూమి నుండిగా పంటని పండించుకోగలుగుతారు. ఆదాయం చక్కగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటువంటి సంతానం దూర ప్రదేశాల్లో వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఐకమత్య భావం మరింత పెంపొంది కనిపిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం అందరితోనూ మాట్లాడుతూ కుటుంబం అంతా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో ఉండే సంతానం అందరూ కూడా ఒకే ప్రదేశంలో ఆనందంగా ఉంటున్నారనే ఆ మాట కారణంగా వీరు మంచి ఉత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఎవరినో ఒకరికి దత్తత ఇచ్చేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. పూర్తిగా తమ పిల్లలుగానే వారిని భావిస్తూ ఆ పిల్లల పాలన పోషణ అన్నీ కూడా చేసేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు సూర్య ప్రతిమని సన్నజాజుల జలంతో అభిషేకించినట్లయితే అనారోగ్య భావన పూర్తిగా తొలగిపోతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య వీరికి 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. తాము శారీరకంగా బాగా చిక్కిపోయినప్పటికీ కూడా వ్యాపారపరంగా బాగా ఎదగాలనేటటువంటి ఆలోచనతో తపన పడుతూ గోచరిస్తారు. తమ వద్ద ఏదైతే సరుకున్నదో దాన్ని వీలైనంత తక్కువ ధరకైనా అమ్మేసి మొత్తానికి ఉన్నటువంటి సంస్థని పటిష్టం చేయాలని ఆలోచిస్తారు, లేదా సంస్థని మూసివేయాలనే ఆలోచనతో కూడా ఉంటారు. అయినా పెద్దగా బేరం లేకపోయేటటువంటి కారణంగా తాత్కాలికంగా మానసికమైనటువంటి నిర్వేదంతో ఉండే విధానం గోచరిస్తోంది. ప్రత్యేకంగా విద్యార్థులందరికీ శిక్షణ ఇవ్వడం కోసమని శిక్షణ సంస్థని స్థాపిస్తారు. పెద్దగా అది అనుకూలంగా తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నింటినీ చేసినట్టయితే, శనికి సంబంధించిన పూజలని పురస్కారాలని చేసినట్టయితే పరిస్థితి కొంత మెరుగయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. దూరభార ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో మాత్రం అన్ని విధాలైనటువంటి జాగ్రత్తలని తీసుకోవడం ఈ రాశివారు ముఖ్యం, అవసరం కూడా. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు తములపాకుల జలంతో సూర్య ప్రతిమని కానీ అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది. ధైర్య సాహసాలు తమకి సొంతమవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో పని ఒత్తిడిలో ఉంటారు. అయినప్పటికీ కూడా తాము అనుకున్నటువంటి క్షేత్ర వ్యవసాయ పనిని సంపూర్ణంగా పరిశీలించడానికి సన్నద్ధులవుతారు. అయితే పండ్ల తోటల్ని, కూరగాయల తోటల్ని, ఆకుకూరల తోటల్ని బాగా పెంచేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని బాగా పొందగలుగుతారు. ఏ పనిని చేసినప్పటికీ కూడా కుటుంబంలో అందరితో చర్చించి మాత్రమే నిర్ణయాన్ని చేసుకుంటారు. ముఖ్యంగా విద్యుత్తుకి సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో, అలాగే వ్యావసాయికమైనటువంటి మోటార్లలో నీటిని నింపేటప్పుడు విడిచేటటువంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తని పాటించడం అవసరం. ముఖ్యంగా దూరభార ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో వాహనం స్థితిగతిని చోదకుడు నడిపేటటువంటి అనేక ఆ అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని గమనించుకుని తీరాలి. ఆదివారం సందర్భంగా
మీనరాశి వారు సూర్య ప్రతిమని కుంకుమ జలంతో కానీ అభిషేకించినట్లయితే వాయిదా పడుతున్నటువంటి కార్యక్రమాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలు అనుకూలించాలంటే, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన పరిహారం పాటించుకోవటం ద్వారా ఆ వారాధిపతికి ఎవరైతే ఉన్నారో ఆ గ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు. నవగ్రహాలలో సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. సూర్యుడిని ఎవరైనా సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే, జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే 43 రోజుల పాటు పారే నీళ్లలో కొబ్బరికాయ విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టడం ద్వారా సంపూర్ణంగా సూర్యగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని మానసికంగా ప్రశాంతత పొందటానికి, సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి ప్రతిరోజు రాత్రిపూట నిద్రించే సమయంలో ఒక రాగి గ్లాసులో నీళ్లు తీసుకొని లేదా ఒక రాగి గ్లాసులో పాలు తీసుకొని తల దగ్గర ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు లేదా పాలు తుమ్మ చెట్టు మొదట్లో పోయాలి. తుమ్మ చెట్టు అందుబాటులో లేని పక్షంలో రావి చెట్టు మొదట్లో కూడా పోయవచ్చు. ఇలా చేస్తే నవగ్రహాల్లో చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటూ మానసిక ప్రశాంతత పొందవచ్చు. అలాగే నవగ్రహాల్లో కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం పూట నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు పారే నీళ్లలో విడిచిపెట్టాలి. నువ్వుల ఉండలు మంగళవారం పారే నీళ్లలో విడిచిపెట్టడం ద్వారా కుజుడు ప్రసన్నమవుతాడు. ఇలా 9 మంగళవారాలు చేయాలి. కుజుడిని ప్రసన్నం చేసుకుంటే భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నవగ్రహాల్లో బుధుడిని ప్రసన్నం చేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే బుధవారం పూట నెలకొకసారి 1 కేజీ ముడి పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా నెలకొకసారి బుధవారం ముడి పెసలు దానం ఇస్తూ ఉంటే బుధుడి బలం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే నవగ్రహాల్లో గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా కలిసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది. గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే గురువుకి కుంకుమ పువ్వు అంటే ప్రీతిపాత్రం. ప్రతిరోజు కూడా కుంకుమ పువ్వు కొద్దిగా తడిపి తిలకంలాగా నుదుటి మీద బొట్టులాగా ధరించాలి. అలాగే కంఠం దగ్గర, హృదయం దగ్గర కూడా కుంకుమ పువ్వు బొట్టును ధరించడం ద్వారా గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రుడిని ప్రసన్నం చేసుకుంటే అద్భుతమైన రాజయోగం కలుగుతుంది. కళారంగంలో రాణించవచ్చు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే నెలకొకసారి శుక్రవారం రోజు 1 కేజీ జొన్నలు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే వీలైనప్పుడల్లా శుక్రవారం గోమాతకి పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే శుక్రబలం పెరిగి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా కష్టానికి తగిన ప్రతిఫలం లభించటానికి, కార్యసిద్ధిని పొందటానికి నెలకొకసారి శనివారం రోజు ఒక ఇనుప పాత్రలో లేదా ఏదైనా పాత్రలో ఆవ నూనె పోసి దానిలో మీ నీడను చూసుకొని అది ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా చేస్తే శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే రాహువుని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం పూట ముల్లంగి గోమాతకు ఆహారంగా తినిపించాలి. ముల్లంగి ఆదివారం గోమాతకు తినిపిస్తూ ఉంటే రాహుగ్రహం అనుకూలత పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, ఉద్యోగం చేసుకోవటం లాంటి ప్రయత్నాల్లో అత్యుత్తమ స్థాయిలో రాణించటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నవగ్రహాల్లో కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే ఆకస్మిక సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. అనుకోకుండా హఠాత్తుగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. కేతువుని ప్రసన్నం చేసుకోవాలంటే
మంగళవారం పూట తెలుపు రంగు నలుపు రంగు ఈ 2 రంగులు కలిసి ఉన్నటువంటి దుప్పట్లు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా నవగ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు సోమవారం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా అన్ని సమస్యలు అధిగమించవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.